భక్త ప్రహ్లాద సినిమాలో ఒక పాట ఉంది. ప్రహ్లాదుడు వాళ్ళతో రాక్షసులతో, రాక్షస పిల్లలతో వాళ్ళు ఇట్లాగే చేసుకుంటున్నప్పుడు మరి ఇతనేమో ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అంటుంటారు. వాళ్ళేమో మామూలుగా ఉంటారు. ఏం కావాలంటే నరమాంసం కావాలంటాడు. ఆ నరమాంసం నరమాంసం అన్నట్టుగా చూసుకుంటుంటే అది కాదురా, మరి హరి హరి అంటే ఎట్లుంటాడు అన్నట్టు సార్. హరి అంటే ఎట్లుంటాడు, వాడు ఎవరికి పుట్టాడు, అమ్మ ఎవరంటే అమ్మ లేదంటే, నాన్న 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 కూడా లేడంటే, చాలా చిన్న చిన్న పదముల్లో చాలా విద్యాత్మకంగా చిత్రీకరించారు. ఆ చిన్న విషయం మాత్రం చాలా మెచ్చుకోవాల్సినటువంటిది. పసివాళ్ళకి బాగా అర్థమవుతుంది అది. మరి అమ్మ నాన్న లేకపోతే ఎట్లా పుట్టాడు అంటే ఆయన పుట్టలే. అమ్మ లేదు, నాన్న లేదు. ఎక్కడుంటాడు, ఆయన అంతటా ఉంటాడు. ఇటువంటి మాటలు చెప్పేటప్పటికి అది ఏదో చాలా విషయంగా ఉంది, ఆయన ఎట్ట పట్టుకోవాలి అంటారు. మరి ఏమి లేకపోతే ఆయన ఎట్ట పట్టుకోవాలి, నారాయణ ఎట్ట పట్టుకోవాలంటే నేను చెప్పినట్టుగా చెప్పండి మీకు అంతుంది అంటాడు. ఈ చిన్న ఇంటరాగేషన్, చిన్న 4 మాటల్లోనే స్వామిని గురించి, నారాయణ గురించి ఎంతో అతీతమైనటువంటి భావానికి ఎట్లా పట్టుకొస్తాడు అనేటువంటిది చాలా ఒక పసివాడు చెప్పినటువంటి విషయం. అది ఎంతవరకు ప్రాచుర్యానికి వస్తుంది? ఒక సినిమాలో చూపిస్తేనే ప్రాచుర్యానికి రాకపోతే, ప్రచారానికి రాకపోతే, అంత సినిమా చూసినప్పుడు కూడా దాని యందు దృష్టి పెట్టిన వాడు ఎవడుంటాడు? ఒకటి చెప్పాలంటే, ఒక మూర్ఖుడికి చెప్పాలంటే, ఒక రాక్షస పిల్లలని చెప్పాడు అట్లా. చూపించి నా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి అని నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం అని ఒక పాటతో చేస్తుంటాడు. కళ్యాణి రాగం. మరి అట్లా అంత బాగా చిత్రీకరణ చేశారు. చాలా బాగా చిత్రీకరణ చేశాడు పసివాళ్ళకి. దైవాన్ని గురించినటువంటి అది. దైవం చివరికి మరి ఇప్పుడు మనం ఎవరో పాణిని మహర్షి దైవం అంటే తన క్రీడా విజిగీష అనేటటువంటి తన ప్రవర్తన, సచ్చిదానందముల ఆధారంగా తన క్రీడా ప్రవర్తన, ఇది బయటికి రానేలేదు అసలు. ఎవరికీ తెలియదు కూడా. ఎంతమంది మహా పండితులు ఉన్నారు, సంస్కృత పండితులు ఉన్నారు, ఎవరు కూడా ఇది అని అర్థం చెప్పరు వాళ్ళు. అంటే తన ప్రవర్తన తనలో తాను సవరించుకోవడం అనే దాని యందు తనకు ఒక బాధ్యత, నియామకం, నువ్వు చెయ్యాలి అన్నటువంటి నియామకం దైవముల గురించి లోకాన్ని రాలే. ఇట్లా ప్రవర్తించాలి, ఇది దైవము ఇట్లా ప్రవర్తించాలి అనేది రాలే.